హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంధ్య కిచెన్. ఇవాళ నేను వంకాయ రోటి పచ్చడి చేస్తున్నాను. ముందుగా వంకాయకి, పచ్చిమిర్చికి, టమాటాకి ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ రుద్ది పెట్టుకోవాలి. తర్వాత మూడింటిని స్టవ్ మీద పెట్టి కాల్చాలి. వంకాయ నల్లగా అయ్యే వరకు కాల్చుకోవాలి. సేమ్ టు సేమ్ పచ్చిమిర్చి, టమాటా కూడా అట్లానే కాల్చాలి. ఇప్పుడు వంకాయ కాలుతుంది. నెక్స్ట్ టమాటా కూడా సేమ్ అట్లాగే కాల్చుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా సేమ్ అట్లాగే కాల్చుకోవాలి. నెక్స్ట్ చింతపండు వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయ, టమాటా, పచ్చిమిర్చి కాల్చాము కదా, కాల్చిన వాటిని దాని పొట్టు తీయాలి. వంకాయ తీస్తున్నాను. నెక్స్ట్ టమాటా కూడా సేమ్ అట్లాగే తీసుకోవాలి. ఇప్పుడు రోట్లో జీలకర్ర వేసుకొని దంచుకోవాలి. ఎల్లిగడ్డ, అల్లం కూడా సేమ్ అట్లానే వేసుకోవాలి, దంచుకోవాలి. పొట్టు తీసిన వంకాయ, టమాటా, పచ్చిమిర్చి, అందులో ఆనియన్స్ కూడా వేసి దంచుకోవాలి. నెక్స్ట్ చింతపండు వాటర్ వేయాలి. చింతపండు కూడా అందులో వేసుకొని దంచుకోవాలి. సాల్ట్ వేయాలి. ఇది కొంచెం మెత్తగా దంచుకున్న తర్వాత పసుపు కూడా వేసుకోవాలి. పసుపు కూడా వేసి దంచాలి. మంచిగా నూరుకోవాలి మెత్తగా అయింది. ఇప్పుడు రోట్ల నుంచి తీసేసుకోవాలి. మొత్తం తీసేసినాం కదా. నెక్స్ట్ కడాయి పెట్టుకొని నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకోవాలి. కరివేపాకు, పోపుకు శనగపప్పు కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు, ఆల్రెడీ అందులో రోట్లు వేసినాం కదా, ఇందులో లైట్గా పసుపు వేసుకోవాలి. పోపు వేస్తున్నాం కాబట్టి. పోపు వేసినాం కదా, మొత్తం కలుపుకోవాలి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.